सॉरी म्हणलं. हे तोंडाने बोलला असता तर मी नीट बाजूला झाले असते ना. बरं सॉरी. हात का लावला तुम्हाला अंगाला? अहो मी जरा सॉरीच आहे, मी काही नाही. ఇండియాలో జరిగిన సర్వే ప్రకారం 37% ఉమెన్స్ వర్క్ ప్లేస్లలో సెక్షువల్ హెరాస్మెంట్ గురైనట్టు సర్వేలు చెబుతున్నాయి. ఇది ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై లైంగిక వేధింపులు నివారించడం, నిషేధించడం, ఫిర్యాదులు పరిష్కరించడం కోసం ఈ చట్టం రూపొందించబడినది. ఇంటర్నల్ కమిటీ 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్న ప్రతి కంపెనీలో కూడా ఒక ఇంటర్నల్ కమిటీ వేయాలి. ఆ కమిటీలో ఒక సీనియర్ మహిళా ఉద్యోగి హెడ్ గా ఉండాలి. లోకల్ కమిటీ 10 మంది కంటే తక్కువ మంది పనిచేస్తున్నప్పుడు వాళ్ళు జిల్లాకు సంబంధించిన ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీని సంప్రదించి అక్కడ ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఘటన జరిగిన 3 నెలల లోపు మీరు ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన తర్వాత 90 రోజుల్లోపు కమిటీ విచారణ పూర్తి చేయాలి. బాధితురాల పేరు, వివరాలు బయటికి లీక్ కాకుండా చూడాలి. ఒకవేళ అలా జరిగితే వారిపై చట్టపరమైన చర్యలు జరుగుతాయి. బాధితురాలికి ఫిర్యాదు చేసిన తర్వాత 3 నెలల అదనపు సెలవులు లేదా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. బాధితురాలు ఆధారాలు సేకరించి కమిటీకి సమర్పిస్తే 90 రోజులలో విచారణ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కంపెనీలు పాటించాల్సిన రూల్స్ తప్పకుండా ప్రతి కంపెనీ కూడా 10 మంది కంటే ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్న దగ్గర కమిటీ సభ్యుల పేర్లు డిస్ప్లే బోర్డు మీద పెట్టాలి తప్పకుండా. అదేవిధంగా ఏదైనా తప్పు చేస్తే కంపెనీ వాటిపైన 50,000 జరిమానా కూడా ఉంటుంది. మళ్ళీ పదే పదే రిపీట్ చేస్తే వాటి లైసెన్స్ కూడా కంపెనీ రద్దు చేయడం జరుగుతుంది గవర్నమెంట్.